వెళ్ళేదంట. స్కూల్కి వెళ్తే ఒకరోజు లేట్ అయ్యిందంట. టీచర్ పిలిచి ఇట్రా అనిందంట. టీచర్ దగ్గరికి వెళ్ళిందంట అమ్మాయి అడిగితే ఏంది లేట్కి వచ్చావు ఈరోజు స్కూల్కి అని అడిగితే అమ్మాయి అనిందంట లేట్ అయింది టీచర్ అనిందంట. అయితే నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని తరివేసిందంట టీచర్. అయితే ఆ అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, చిన్నపిల్లే నడుచుకుంటూ వెళ్ళిపోతుందంట. నడుచుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ టీచర్కి ఎందుకో మనసు బాధ అనిపించి అమ్మాయి ఇట్రా అనిందంట. అమ్మాయి ఇట్రా అనగానే అమ్మాయి మళ్ళీ తిరిగి వెళ్తే అమ్మాయి ఎందుకు నువ్వు లేట్గా వచ్చావు, అసలు ఏంటి కారణం చెప్పు అని అడిగిందంట. కారణం చెప్పు అని అడిగితే అమ్మాయి అనిందంట, టీచర్ నేను దారిలో వస్తా ఉంటే ఎవరో ఒక అతను పడిపోయి ఉన్నాడు, ముసలతను. అతన్ని లేపి నీళ్లు చల్లి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళకి అప్పు చెప్పి వచ్చాను, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అప్పు చెప్పి వచ్చాను టీచర్ అనిందంట. అనగానే అనుకుందంట, అమ్మ ఇంత చిన్న వయసులో నువ్వు ఇంత గొప్ప పని చేసావా, ఇలాంటి నిన్ను నేను తిట్టానా అని చెప్పి ఆ కళ్ళల్లో నీళ్ళు వచ్చిందంట. అమ్మ ఇంత చిన్న వయసులోనే నువ్వు ఇంత పరిచయం చేసావంటే రేపు పొద్దునికి నువ్వు ఇంకా గొప్ప సేవకురాలు అయిపోతావమ్మా అని ఆ చిన్న వయసులో టీచర్ అనిందంట. ఆమె ఎవరంటే మదర్ తెరిసా అంట. మదర్ తెరిసా చిన్న వయసులో అలా చేసిందంట. అందుకే ఆమె ఏమైంది, దేశానికి సేవ చేసే వ్యక్తిగా మారిపోయింది. మనం కూడా మన బిడ్డలకి దానం చేసేది నేర్పించాలంట. దానం చేసే గుణం మనం నేర్పించాలంట. మన ఇంటి ముందుకు అడుక్కునే వాళ్ళు వచ్చినా, దారిలో ఎవరన్నా మన అడిగినా, అన్నం పెట్టమని అడిగినా కూడా మన బిడ్డలకి ఏం నేర్పించాలంటే లేదు అని చెప్పకూడదంట. కానీ ఇస్తే పెద్దవాడైనప్పుడు కూడా అది తొలగిపోడంట. మనం ఏం చేయాలంటే దేవుని భక్తి నేర్పించాలి, ఇంకోటి దానం చేసే గుణాన్ని కూడా నేర్పించాలంట. దానం చేసే గుణం నేర్పించిన రోజు నీకు కష్టమే రాదు. ఎందుకంటే తను ఇతరులు చూస్తున్నాడు, ఇతరులు పేదవాళ్ళని చూస్తున్నాడు కాబట్టి నా తల్లిదండ్రులు నేను ఎందుకు చూడకూడదు అన్న మనసు వాళ్ళలో ఉంటది, దేవుని భయం వాళ్ళలో ఉంటది. కాబట్టి ఖచ్చితంగా తల్లిని తండ్రిని ప్రేమిస్తారు. ఖచ్చితంగా తల్లిదండ్రులను అలా ప్రేమించేలాగా అవుతారంట. ఏం చేయాలి, చిన్న వయసులోనే బిడ్డలకి ఏం నేర్పించాలంటే చిన్న వయసే కదా ఏం నేర్చుకుంటారులే అని చెప్పి వదిలేయకూడదంట. చిన్న వయసు నుంచి నేర్పించినప్పుడే ఏమవుతారు, గొప్ప ప్రయోజకులు అయిపోతారు. మన భయంలో పెంచినప్పుడు ఒక్కరు కూడా మనకి భక్తిగా ఎవరు ఉండరు. కానీ దేవుని భయంలో పెంచితే అంట గొప్ప సేవకులే అవ్వచ్చు, లేదంటే ప్రయోజకులే అవుతారంట. దేవుని భయంలో పెంచాలి. అలాగే యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చేటప్పుడంట సిలువకి వెళ్ళాలి, నువ్వు సిలువలో నీ ప్రాణం పెట్టాలి అన్నప్పుడు యెహోవా తండ్రి దగ్గర కూర్చొని దినము నేర్చుకున్నాడంట. తెలుసా, యేసుక్రీస్తు కదా, మరి ఎందుకు నేర్చుకోవాలి? ఆయనకి సమస్తము తెలుసు, సమస్తం ఆయన చేతుల్లో ఉంది, సమస్తం ఆయనకి సాధ్యము. కానీ ఆయన దినము తన తండ్రి దగ్గర నేర్చుకున్నాడంట. లేత మొక్క వలె ఎండిన భూమిలో వచ్చిన మొక్క వలె ఆయన పెరిగాడంట. దినం వినుబుద్ధి పుట్టేలాగా ఆయన